నమస్కారం. జీవితం, ప్రేమ, పిల్లలు, అలాగే మరణం. అసలు వీటి నిజమైన అర్థమేంటి అని ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా వీటి గురించే మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖలీల్ జిబ్రాన్ అద్భుత సృష్టి ద ప్రాఫెట్. ఈ పుస్తకంలోని గంభీరమైన జీవిత సత్యాలను, వాటి వెనకున్న ఫిలాసఫీని ఈ విశ్లేషణలో చాలా సింపుల్గా మన నిజ జీవితానికి అన్వయించుకునేలా తెలుసుకుందాం. ఈ మాస్టర్ పీస్ ఒక అందమైన సెట్టింగ్తో మొదలవుతుంది. ఊహించుకోండి, ఆల్ ముస్తఫా అనే ఒక ప్రవక్త ఆర్ఫ్లీస్ నగరంలో 12 ఏళ్లుగా నివసిస్తుంటాడు. తన సొంత ఊరికి వెళ్ళిపోవడానికి సముద్రతీరంలో పడవ కోసం ఎదురుచూస్తుంటాడు. పడవ రానే వస్తోంది. ఇక ఆయన వెళ్ళిపోతున్నారని తెలిసి ఆ ఊరి ప్రజలంతా ఒక్కసారిగా ఆయన చుట్టూ చేరి జీవితం గురించి తమకున్న సందేహాలను, అంతిమ సత్యాలను చెప్పమనడుగుతారు. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ముఖ్యంగా ఈ అంశాలను కవర్ చేయబోతున్నాం. ముందుగా ప్రవక్త పరిచయం, ఆ తర్వాత ప్రేమా వివాహ సత్యాలు, పిల్లల పెంపకం, పనిని దైవారాధనగా ఎలా మలుచుకోవాలి, స్వేచ్ఛ అంటే ఏంటి, మరియు చివరగా మరణం శాశ్వతత్వం. జిబ్రాన్ వాడిన అద్భుతమైన కవితాత్మక రూపకాలను మనమిప్పుడు డీకోడ్ చేద్దాం. మొదటి భాగం, ది ప్రాఫెట్, ఒక అద్భుత పరిచయం. అసలు ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అంతటి సెన్సేషన్ సృష్టించిందో చూద్దాం. చారిత్రక ఆధారాలు చూస్తే మనకర్థమయ్యేదేంటంటే 1923లో ప్రచురితమైన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువాదమైంది. ఇక్కడ మనకు ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ సార్వజనీన సత్యాలు తెలుగు ప్రజలకు కూడా చాలా దగ్గరయ్యాయి. మన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు దీనిని ప్రవక్త మరియు జీవనగీత పేరుతో అద్భుతంగా అనువదించారు. ఎంవి సూర్యనారాయణ గారు ఆడియో రూపంలో కూడా తీసుకువచ్చారు. అంటే ఎక్కడో పుట్టిన తత్వశాస్త్రం సామాన్యుల గుమ్మం దాకా వచ్చిందన్నమాట. రెండవ అంశం, ప్రేమ మరియు వివాహ సత్యాలు. ప్రజలు ప్రవక్తను అడిగిన మొదటి గొప్ప సత్యమిదే. పవిత్రమైన వివాహబంధం ఎలా ఉండాలి? దీనికి సమాధానంగా జిబ్రాన్ ఒక మాటంటారు: ఓక్ చెట్టు మరియు సైప్రస్ చెట్టు ఒకదాని నీడలో మరొకటి పెరగలేవు అని. వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ, కాని బంధాల గురించి ఇంతకంటే గొప్ప సత్యం బహుశా మరొకటి లేదు. ఆ మాటల్లోని లోతైన అర్థమేంటంటే వివాహ బంధంలో ఒకరికొకరు ఊపిరాడనంతగా అతుక్కుపోయి ఉండకూడదు. ప్రేమ అంటే అవతలి వారిని కట్టేయడం కాదు. గుడిలో స్తంభాలు పైకప్పును మోస్తూనే ఎలాగైతే కాస్త దూరంగా ఉంటాయో, సముద్రపు తీరాలు పక్కపక్కనే ఉంటూ మధ్యలో అలలను ఎలాగైతే ప్రవహించనిస్తాయో, భార్యాభర్తలు కూడా అలా ఉండాలి అంటారు. ఇద్దరూ కలిసి ఎదగాలి కాని ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు అణిచివేయకూడదు. మూడవ అంశం, బహుశా మనందరికీ అత్యంత అవసరమైనది, పిల్లల పెంపకం మరియు బాధ్యతలు. మీ పిల్లలు మీ సొంతం కారు. వారు జీవితం తనకోసం తాను కన్న కలలకు ప్రతిరూపాలు. వావ్! అసలు ఈ ఒక్క మాట పెంపకం పట్ల మనకున్న పాత ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒకసారి ఇక్కడ రెండు విభిన్న అభిప్రాయాలను పోల్చి చూద్దాం. సాధారణంగా మనం ఏమనుకుంటాం? పిల్లలు మనవాళ్లు, మనం చెప్పినట్లే వినాలి, మన ఆలోచనలనే పాటించాలి అని కదా. కాని జిబ్రాన్ వ్యూ దీనికి పూర్తి భిన్నం. సోర్స్ మెటీరియల్ ఏం చెప్తోందంటే పిల్లలు భవిష్యత్తుకు చెందినవారు, తల్లిదండ్రులు కేవలం ఒక విల్లు లాంటివారట. పిల్లలు ఆ విల్లు నుండి ముందుకు దూసుకుపోయే సజీవ బాణాలు. మనం వారికి ప్రేమనివ్వాలి, కాని మన ఆలోచనలు వాళ్లపై రుద్దుకూడదు. వాళ్లకంటూ సొంత ఆలోచనలుంటాయి కదా. ఇక నాలుగవ భాగం, వర్క్ ఈజ్ వర్షిప్, అంటే పని ఒక దైవారాధన. రోజు మనం చేసే శ్రమను అసలు ఎలా చూడాలే? పని అంటే ప్రేమకు కనిపించే రూపమివ్వడమే. అసలు మనిషి చేసే శ్రమ గురించి ఇంత అద్భుతంగా ఎవరైనా చెప్పగలరా? మనం చేసే పని పట్ల మనకు 2 రకాల దృక్పథాలుంటాయి. ఒకటి, పనిని ఒక భారంగా ఫీలవ్వడం. ఇష్టం లేకుండా కష్టంగా చేసే పని చాలా చేదుగా, శూన్యంగా అనిపిస్తుంది. దానివల్ల మనకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ దొరకదు. రెండవది, పనిని అంకితభావంతో చేయడం. ప్రేమతో, ఇష్టంతో చేసే పని మనల్ని దైవత్వంతో కలుపుతుందట. కేవలం బ్రతకడం కోసం ఏదో ఒక పని చేయడం వేరు, ఆ పనిని ఒక ప్రార్థనలా మార్చుకోవడం వేరు అనేది మనమిక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఐదవ అంశం, స్వేచ్ఛ అంటే ఏమిటి? ఆర్ఫల్లిస్ నగరంలో తీవ్రంగా చర్చకు వచ్చిన తాత్విక అంశమిది. అసలు మనం నిజంగా ఎలా స్వేచ్ఛను పొందుతాము? ఈ ప్రశ్న ఎప్పుడో ఒకసారి మనల్ని వెంటాడి ఉంటుంది గదా. దీనికి ప్రవక్త ఇచ్చిన ఆన్సర్ చూద్దాం. మనలో చాలామంది ఏమనుకుంటారంటే బయట కనిపించే సంకెళ్లను తెంచుకుంటే స్వేచ్ఛ వచ్చేస్తుందని. దేనికి కట్టుబడి ఉండకూడదు, సంపూర్ణ స్వేచ్ఛ కావాలి అని గట్టిగా కోరుకోవడం కూడా ఒక రకమైన వలలాంటిదేనని జిబ్రాన్ అంటారు. నిజమైన స్వేచ్ఛకు అంతర్గత విముక్తి కావాలి. అంటే మన మనసులో దాగున్న భయాలు, పాతకాలపు నమ్మకాలు,
పక్షపాతాలు ఇవే మనల్ని బంధించే నిజమైన సంకెళ్ళు. ఈ మానసిక సంకెళ్లను వదిలించుకున్నప్పుడే మనం నిజమైన స్వేచ్ఛాజీవులమవుతాం. ఇక ప్రవక్త తన వీడుకోలు సందేశంలో చెప్పిన అత్యంత లోతైన, బహుశా మనందరికీ భయాన్ని కలిగించే అంశం మరణం. మరణం గురించి ఆయనేం చెప్పారో తెలుసా? 6వ మరియు చివరి భాగం మరణం మరియు శాశ్వతత్వం. మరణం గురించి మనకున్న భయాన్ని పోగొట్టి ఎంతో ఓదార్పునిచ్చే ఒక విశాలమైన దృక్పథాన్ని ఇక్కడ చూద్దాం. జిబ్రాన్ ఎంత అందంగా చెప్తారంటే, నది సముద్రం ఎలాగైతే ఒక్కటో జీవితం మరణం కూడా ఒకటే. మరణమంటే అక్కడితో అంతా అయిపోయింది అని కాదు, అదొక శత్రువు కూడా కాదు. ఒక నది సముద్రంలో కలిసినప్పుడు అది ఎలాగైతే అంతమైపోదో, ఒక విశాలమైన సముద్రంగా మారుతుందో, అలాగే ప్రాణం కూడా అనంతంలో కలిసిపోతుందే తప్ప ముగిసిపోదు అని ఆయన వివరిస్తారు. ఈ అద్భుతమైన వాక్యాలతో మనం ఈ విశ్లేషణను ముగిద్దాం. నిశ్శబ్ద నదిలో నీరు త్రాగినప్పుడే మీరు పాడగలరు. భూమి దేహాన్ని తీసుకున్నప్పుడే మీరు నిజంగా నాట్యం చేస్తారు. అంటే మరణం భయపడాల్సిన ముగింపు కాదు, ఆత్మ పొందే అసలైన స్వేచ్ఛ. ఆలోచించండి, జీవితాన్ని, ప్రేమను, మరణాన్ని చూసే మన కోణాన్ని ఈ ప్రవక్త మాటలు ఎంతగా మార్చేస్తున్నాయో కదా. ఈ ఫిలాసఫీని మీ జీవితంలో ఎలా అన్వయించుకుంటారో ఒక్కసారి ఊహించుకోండి. మళ్ళీ కలుద్దాం.